హాయ్ ఫ్రెండ్స్, మీరే చెప్పండి. మన తాతయ్యల కాలంలో ఎకరం భూమి 500 రూపాయలకే వచ్చేసేదంట. అప్పుడు వారు భూమిలో ఇన్వెస్ట్ చేసి 50 ఎకరాలు కొనేసి ఉంటే ఇప్పుడు మనం కోటీశ్వరంగా జీవించే వాళ్ళం కదా. అలాగే మన నాన్నల కాలంలో తులం బంగారం 5,000 రూపాయలకే వచ్చేసేదంట. అప్పుడు ఆయన బంగారంలో ఇన్వెస్ట్ చేసి 100 తులాలు కొనేసి ఉంటే ఈరోజు మనం హాయిగా రాజుల్లా తిరిగే వాళ్ళమని మనం చాలాసార్లు వారిని తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ గతంలో కొంతమంది తాతలు నాన్నలు చేసిన మిస్టేక్ని ఇప్పుడు మనమే రిపీట్ చేస్తున్నాం. ఇదే అసలు నిజం కాదంటారా? ఎలా అంటే, ఇప్పుడు నువ్వే చెప్పు, నీ చిన్నప్పటి నుంచి భూమి ధరలు అప్పుడెంత ఉండేవి, ఇప్పుడెంత పెరిగాయి? అలాగే గోల్డ్ రేట్ నీ చిన్నప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడెంత పెరిగింది? చాలానే పెరిగింది కదా. ఇంకా ఎంత పెరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇవి కాలానుగుణంగా ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. అయితే నువ్వు వాటిలో పెట్టుబడి పెట్టనంత వరకు వాటి పెరుగుదల వల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. వీటితో లాభపడేది కేవలం తెలివిగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. చెప్పు, నిజమా కాదా? అందుకే జాగ్రత్తగా వినండి. ఈ పెట్టుబడి అనేది అర్థం కాకపోతే నీ తాత నాన్న ఇన్వెస్ట్ చేయకుండా చేసిన మిస్టేక్నే నీ ఫ్యూచర్లో నువ్వే రిపీట్ చేస్తావు. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకునే ఒక పాయింట్ ఉంది. ఇది పెద్దవాళ్ళే, డబ్బున్న వాళ్ళే చేసే పని. ఇది క్యాలిక్యులేషన్స్, మ్యాథ్స్, గ్రాఫ్స్, అలాగే పెద్ద రిస్క్తో కూడుకున్నదని భయపడిపోతాం. బట్ యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా సింపుల్. ఇన్వెస్ట్మెంట్ అంటే నీ దగ్గర ఉన్న చిన్న డబ్బునే రోజుకు 24 గంటలు నీ కోసం పని చేయించుకోవడం. నువ్వు నిద్రపోయినా, విశ్రాంతి తీసుకున్నా నీ డబ్బు నీ కోసం పనిచేస్తూనే ఉంటుంది. అంటే నువ్వు సంపాదనలో ఒక శక్తిగా పనిచేస్తావు కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే నీ శక్తికి ఇంకో శక్తిని యాడ్ చేసుకోవడం. అంటే నీ కోసం పనిచేసే రెండో వ్యక్తిని పెట్టుకున్నట్లే. నువ్వు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ బలంగా పని చేయించుకోవచ్చు. నువ్వు ఒక్కసారి పనిచేసినా నీ అసిస్టెంట్ అయిన డబ్బు రోజు, నెలలు, సంవత్సరాలు నిరంతరం నీకోసం పనిచేస్తూనే ఉంటుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కసారి ఆలోచించు. నువ్వు 8 సంవత్సరాల క్రితం 20,000 గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు అది 1,20,000 పైనే అయిపోయింది. నువ్వు ఏం చేయకపోయినా ఆ గోల్డ్ సైలెంట్గా పెరుగుతూనే వచ్చింది. ఇదే ఇన్వెస్ట్మెంట్ యొక్క అసలు అర్థం. అది గోల్డే కానీ, ల్యాండే కానివ్వండి, స్టాక్స్, మ్యూచువల్ ఫండే కానివ్వండి. నువ్వు ఒక్కసారి ఇన్వెస్టింగ్ నిర్ణయం తీసుకుంటే నీ డబ్బే నీ అసిస్టెంట్లా ఎప్పుడు నీ కోసం పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు ఇవాళ పెట్టే పెట్టుబడులు రేపు నీ పిల్లలు, మనుమలు, మా నాన్న అప్పుడే తెలివిగా పెట్టుబడి పెట్టాడు, అందుకే ఈరోజు మనం సుఖంగా జీవిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు నువ్వు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశాక కంపౌండింగ్ శక్తి ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్తో చెబుతాను. నువ్వు రోజుకు 100 రూపాయలు అంటే నెలకు 3,000 రూపాయలు సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్ సిప్లో పెడితే ఆ చిన్న 3,000 సాధారణ 12% రిటర్న్స్తో 30 సంవత్సరాలలో అది సుమారు ₹1,00,00,000 పైన దాటుతుంది. అవును, ₹1,00,00,000 అవుతుంది. దీన్నే కాంపౌండింగ్ మ్యాజిక్ అంటారు. అంతేకాదు, కొన్ని మంచి ఫండ్స్ ఇంతకంటే మంచి రిటర్న్స్ ఇస్తాయి. లేదా నువ్వు సిప్ మొత్తాన్ని కొంచెం పెంచినా 1,00,00,000 మాత్రమే కాదు, దానికంటే ఎక్కువ కూడా అమౌంట్ రావచ్చు. అలా నువ్వు ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి నిశ్శబ్దంగా నీ ఫ్యూచర్ని నిర్మిస్తూనే ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఆలోచించు. కోటీశ్వరుడిగా మారడానికి, నీ గోల్స్ సాధించడానికి నెలకి 3,000 కూడా పెట్టలేవా? మనలో చాలామంది సరదాల కోసమే 1,000 నుండి 2,000 రూపాయలు క్షణ ఆనందం కోసం ఖర్చు పెట్టేస్తాం. కానీ ఈ 3,000 మాత్రం నీ ఫ్యూచర్ని దీర్ఘకాలికంగా గర్వంగా మార్చే శక్తి కలిగి ఉంది. మనమందరం డబ్బు విషయంలో కామన్గా ఒక పెద్ద మిస్టేక్ చేస్తాం. బ్యాంక్లో డబ్బు ఉంచితే సేఫ్ అని. అవును, సేఫ్నే, కానీ గ్రోత్ జీరో. బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేటు 3-4% మాత్రమే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ 7%. అంటే సేవింగ్ చేసుకుంటున్న నీ డబ్బు స్లోగా తగ్గిపోతుంది. కానీ పెట్టుబడి మాత్రం కాస్త రిస్క్ ఉన్నా నీ డబ్బు పెరుగుతూనే ఉంటుంది. నీ జీతం 20,000 కావచ్చు, నువ్వు చిన్న రైతువైనా కావచ్చు, లేదా రోజు కూలి అయినా కావచ్చు. పెట్టుబడి అవగాహన లేక నీ దగ్గరికి వచ్చే డబ్బు తరువాతి నెల రాకముందే ఖర్చు అయిపోతుంది. కానీ నువ్వు ఎన్ని రోజులు ఇలా పని చేయగలవు? నీ శరీరం, నీ ఆరోగ్యం ఎప్పటి వరకు ఇంత ఒత్తిడిని తట్టుకుంటాయి? నువ్వు ఫిజికల్గా పని చేసినప్పుడే డబ్బు వస్తుంది. అందుకే నీ సంపాదనకి ఒక సరిహద్దు ఉంటుంది. కానీ ఒక్కసారి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే శ్రమ లేకుండానే నీ డబ్బు ఎంత దూరం వెళ్ళగలదో దానికి మాత్రం ఏమైనా హద్దు ఉందా? ఇప్పుడు చెప్పు. పెట్టుబడి పెట్టకపోతే నీ పెద్ద గోల్స్ అయిన సొంత ఇల్లు, పిల్లల చదువు, హెల్త్ ఎమర్జెన్సీ, లేదా నీ విశ్రాంతి సమయంలో హాయిగా జీవించడం, ఇవన్నీ ఎలా సాధిస్తావు? ఈ రోజుల్లో పిల్లల చదువులు లక్షల్లో, ఏదైనా పెద్ద అనారోగ్యం, అనుకోని యాక్సిడెంట్ అయితే లక్షల్లో పైసలు కావాలి. సొంత ఇల్లు కట్టాలంటే లక్షలే కావాలి. ఇన్వెస్ట్ చేయకపోతే వీటిని ఎలా హ్యాండిల్ చేస్తావు? మీరు ఎందుకు తప్పక ఇన్వెస్ట్ చేయాలనో ఉదాహరణగా ఒక నిజ జీవిత కథను చెబుతాను. రాజు మరియు గణేష్ ఒకటి దగ్గర పనిచేసే స్నేహితులు. ఇద్దరిది సమాన జీతం. రాజు తనకు వచ్చిన జీతాన్ని భవిష్యత్తు ఏం ఆలోచించకుండా సినిమాలు, షికార్లు, ఈఎంఐలు అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేవాడు. అలా ఒక్క రూపాయి కూడా
కూడా ఇన్వెస్ట్ చేయలేదు. దానికి తోడు చెడు అలవాట్లకు చేరి లక్షలు అప్పు చేసుకున్నాడు. ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఒకరోజు సడన్గా తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. అత్యవసరంగా 3-4 లక్షలు కావాలి. అతడి దగ్గర సేవింగ్స్ కూడా లేదు. తన కుటుంబం ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయింది. కుటుంబం రోడ్డున కూడా పడిపోయింది. కానీ గణేష్ మాత్రం భవిష్యత్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని పట్టుదలతో తనకు వచ్చే జీతంలో 4,000 రూపాయలు సిప్లో ఇన్వెస్ట్ చేసి మిగతా 14,000 రూపాయలతో రెంట్, ఫుడ్, ఫ్యామిలీ నీడ్స్ తీర్చుకునేవాడు. తను ఎప్పుడూ సిప్ మిస్ కాలేదు. అలా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. తనకు ఇన్వెస్ట్ చేసిన మొత్తం 14,40,000 మాత్రమే అయింది. కానీ అతనికి వచ్చిన 12% సాధారణ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో సుమారు 1,40,00,000 జమ అయిపోయాయి. ఆ డబ్బుతో గణేష్ సొంత ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలకి మంచి చదువు ఇచ్చాడు. అతను కోటీశ్వరుడై గర్వంగా జీవించసాగాడు. ఈ కథలో రాజు మరియు గణేష్ ఇద్దరి జీవితాల్లో తేడా ఒక్కటే. ఒకడేమో సంపాదించిందంతా ఖర్చు చేశాడు. మరొకడు భవిష్యత్తు కోసం కొంచెం ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ పెట్టుబడి చిన్నదైనా క్రమశిక్షణతో దీర్ఘకాలంలో భవిష్యత్తు మాత్రం భారీగా మారిపోయింది. ఒకటిదేమో అప్పుల్లో కూరిపోయింది, ఇంకోడేమో గర్వంగా జీవిస్తున్నాడు. మన ముందరి తరాలకు పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా తెలియలేదు. అందుకే వారు కష్టపడ్డారు. మనం మాత్రం ఆ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ కాకుండా మన ఫ్యూచర్ని మనమే సేవ్ చేసుకోవాలి. నీ జీతం ఎంతైనా కావచ్చు. చిన్నగా మొదలుపెట్టు. మ్యూచువల్ ఫండ్ అయినా, గోల్డ్ అయినా, స్టాక్స్ అయినా, ల్యాండ్ అయినా కన్సిస్టెన్సీతో పెట్టుబడి పెట్టు. రేపటి కాంపౌండింగ్ నీ కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ బిగినర్స్కి బెస్ట్, సిప్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సవాయ్ సింగ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.